వృద్ధాప్యాల పింఛన్ ఏ విధంగా ఆపేసి వృద్ధుల ప్రాణాలు పోయే పరిస్థితి రాష్ట్రంలో వచ్చినాయి. దానికి కారణం తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇందులో వాళ్ళు ఏంటి, వాలంటీర్ వ్యవస్థను తీసేయాలని కాదు, వాలంటీర్ వ్యవస్థ మీద వాళ్ళు కక్షతో చేసిన కార్యక్రమం కాదు ఇది. వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు, ఈ వాలంటీర్ల వ్యవస్థ వల్ల ఈ ప్రభుత్వానికి ఇంత పేరు వస్తుంది, తప్పకుండా వీళ్ళన్ని ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా కరోనా లాంటి మహమ్మారి వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి వెళ్ళి వాళ్ళకి నాణ్యమైన వైద్యం పంపించే కార్యక్రమం చేశారు. అందుకనే వాలంటీర్ వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని తప్పకుండా రద్దు చేసే కార్యక్రమం ఎట్లా చేస్తారు? అదీగాక ఇప్పుడు ఈ పెన్షన్లు తీసుకునే వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతులుగా ఉన్నారు. వాళ్ళకి ఇది ఎట్లా అందకుండా చేయాలి, ఇబ్బందులు పాలు చేయాలనే దురుద్దేశంతో ఇప్పుడు ఏ విధంగా పెన్షన్లు వాళ్ళ ఇంటికి ఇచ్చే పద్ధతి గత 5 సంవత్సరాల నుంచి మనం చేస్తుంటే అది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే పరిస్థితి లేకుండా ఈ రోజు వాళ్ళు మన్ను టెండలో క్యూలో నిలబడి సచివాలయానికి పోయి పింఛను తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చి కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో వచ్చింది. ఇది ఇంతటితో ఆగిపోదు. ఇది చంద్రబాబు నాయుడు మార్క్ రాజకీయం. ఎందుకంటే ఇప్పుడే అధికారంలో రాకముందే ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని ఈ విధంగా చేశాడు. రేపు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అందిస్తున్న మన ప్రభుత్వంలాగా సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు అందరికీ కూడా, ఎందుకంటే సుమారుగా మన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 1,25,00,000 కుటుంబాలు ఉంటే అందులో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 1,15,00,000 మందికి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వస్తే ఇప్పుడు వృద్ధాప్యులకి, వికలాంగులకి ఏ విధంగా పెన్షన్ల విషయంలో ఇబ్బందులు పాలు చేశారో రాబోయే రోజుల్లో మిగతా సంక్షేమ పథకాల వాళ్ళందరికీ కూడా అన్యాయం చేస్తుంది తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అని ప్రతి కుటుంబానికి తెలియజేసి అందుకే పొరపాటును కూడా వాళ్ళకి ఓటు వేయకూడదు. వాళ్ళకి ఓట్లేస్తే ఈ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కోట్లాది మంది పేదలు కుటుంబాలు బజారును పడే పరిస్థితి వస్తుందని చెప్పి ప్రతి కుటుంబానికి తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా